హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారో ఫస్ట్ ఈ కంపెనీస్లో జాబ్కి ట్రై చేయండి, ఇలాంటి కంపెనీస్లో జాబ్ ట్రై చేయండి. నేను థంబ్నెయిల్ మెన్షన్ చేశాను కదా, అవునండి, ఆ టాపిక్ పైన ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేసినారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఫస్ట్లీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్కి ట్రై చేస్తున్నారో సో వాళ్ళకి నేను చెప్పే ఈ వీడియోలో 2 మేజర్ కాన్సెప్ట్ చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసరికి పేరోల్ అండ్ సెకండ్ వచ్చేసి కాంట్రాక్ట్ టు హైర్ అండి. సో ఇప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారో నేను చెప్పే సజెషన్ ఏమంటే, ఇప్పుడు డైరెక్ట్ కంపెనీస్కి కాకుండా పేరోల్కి ట్రై చేయండి మోస్ట్లీ. సో అంటే డైరెక్ట్ కంపెనీకి పేరోల్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఐ మీన్ పే ఒకటే ఇస్తుంది, మీరు డైరెక్ట్ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ పేరోల్లో మీరు తీసుకోలేరు. ఐ మీన్ అన్నీ ఇవ్వదు పేరోల్ కంపెనీ. ఎంప్లాయీ బెనిఫిట్స్ కానీ కంపెనీ బెనిఫిట్స్ కానీ మీకు అన్నీ ఇక్కడ దొరకవు. సో మీకు అది చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంప్లాయీ పేరోలు అండ్ నెక్స్ట్ డైరెక్ట్ కంపెనీ బెనిఫిట్స్ నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోకి వచ్చేసరికి సో ఫస్ట్ పేరోల్ కంపెనీస్కి ట్రై చేయండి. నేను ఎందుకు పేరోల్ కంపెనీస్కి ట్రై చేయమంటున్నా అంటే, సో మీకు ఎటువంటి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు, యాజ్ వెల్ యాజ్ మీకు రియల్ టైం డాక్యుమెంట్స్, ఐ మీన్ రిలీవింగ్ ఆఫర్ లెటర్ అన్నీ మీకు థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ ఫేక్ అలాగే తీసుకుంటారు కాబట్టి. సో మీరు డైరెక్ట్ కంపెనీస్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మోస్ట్లీ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు పేరోల్కి వెళ్ళారంటే నేను చెప్పేది ఏమంటే, పేరోల్లో అసలుకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగదండి. ఓన్లీ వాళ్ళ డేటాబేస్లో మీరు అన్నీ షేర్ చేసుకొని పెట్టుకుంటారంతే. ఈవెన్ మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ ఫేక్ కంపెనీస్ నుండి వాళ్ళు ఓన్లీ మెయిల్ షేర్ చేస్తారంటే వాళ్ళు మెయిల్ వెరిఫికేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని అలా అవుతుంది అంతే. ఓకే, సో పేరోల్ కంపెనీస్లో అంతా ఉండదు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో పేరోల్ కంపెనీస్కి అయితే ట్రై చేయండి. మీరు పేరోల్ కంపెనీస్ పే ఒకటే ఇస్తుంది, ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా పేరోల్ కంపెనీస్ చూసుకుంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పేరోల్ కంపెనీస్లో. మీరు వర్క్ అయితే క్లయింట్కే చేస్తారు, టాప్ ఎంఎన్సీస్కే చేస్తారు మోస్ట్లీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, Naukri.com నుండి కాల్స్ వస్తుంటాయి, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సమ్ కంపెనీ అండ్ క్లయింట్ వా సంథింగ్ అని చెప్తుంటారు కదా, అసెన్షియల్ టీసీఎస్ క్లయింట్ అని. సో ఈ విధంగా పేరోల్ కంపెనీ అయితే అండి. సో ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ హైర్ చేయండి అండి. కాంట్రాక్ట్ హైర్ ఛాన్సెస్ వస్తే మీరు వదులుకోకండి. ఎందుకంటే కాంట్రాక్ట్ హైర్ చెప్తున్నానంటే, కాంట్రాక్ట్ ఇప్పుడు 2 years ఉందనుకోండి. ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఒక కంపెనీకి ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకోండి. సో మీరు టీసీఎస్కి కాంట్రాక్ట్ హైర్ ద్వారా వెళ్ళింటారు. 1 year మీరు అక్కడ చేశారనుకోండి, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ఇయర్ నుండి మీకు పర్మనెంట్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ అంతా మీకు ఎవరు ఇస్తారు అంటే టీసీఎస్ ఇవ్వదండి. సో డిఫరెంట్ పేరోల్ కంపెనీ మీకు ఇస్తుంది. సో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీరు కన్వర్ట్ అవుతారు పర్మనెంట్గా. సో మీకు ఇక్కడ ఏమంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరోల్ చేస్తుంది. సో కాంట్రాక్ట్ హైర్ని కూడా వదులుకోకండి. సో ఇలా అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకున్నారో సో ఫస్ట్లీ ఈ 2 కైండ్ ఆఫ్ థింగ్స్ పైన ఫోకస్ చేసి జాబ్ అయితే సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. అంటే డైరెక్ట్ కంపెనీస్ చెక్ చేయకూడదు అంటే మీ ఇష్టం అండి, వస్తే ట్రై చేయండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒకవేళ సక్సెస్ఫుల్ కాకపోతే నేను చెప్పేది ఏమంటే ఒక సజెషన్ అంతే ఈ వీడియోలో. ఓకే, సో ఈ విధంగా అయితే ట్రై చేయండి ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకున్నారో. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ లైక్ అండ్ share this video. Thank you for watching. Thanks for watching.